అందరికీ నమస్కారం అండి. ఈరోజే వరలక్ష్మి వ్రతము. స్త్రీలకు చాలా ఇష్టమైన మాసము శ్రావణ మాసము. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ రోజు కుదరని వారు శ్రావణ మాసంలో తర్వాత వచ్చే వారాల్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు కొత్త నగలతో చేయాలని ఒక నియమం ఉంది. అందుకే కొత్తగా పెళ్లైన వధువులకు అత్తవారింటి వారు నగలు పెడతారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. సకల అభిష్టాలు నెరవేరటం కోసము నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముంగిలిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు బంతిపూల మాలలను వేలాడదీయాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కులో పూజిస్తే మంచిదని చెప్తారు. అందువలన ఇంటికి ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గు మీద కొద్దిగా బియ్యం పోసి దాని మీద పీటను వేసి తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలి. రాగి చెంబును కానీ వెండి చెంబును కానీ కలశంగా ఏర్పాటు చేసుకోవాలి. కలశపు చెంబుకి పసుపు కుంకాలు అద్ది దాని మీద కొబ్బరికాయ ఉంచుకోవాలి. కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్ది పూజ చేసుకుంటే చాలా మంచిది. కలశం మీద తమలపాకులను గాని మామిడాకులు గాని ఉంచి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్లు పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారము తీసుకోరు. అమ్మవారికి ఎవరి శక్తిని బట్టి వారు నైవేద్యాలను సిద్ధం చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఇష్టమైన పానకము వడపప్పు నైవేద్యంలో తప్పనిసరిగా ఉండాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. అమ్మవారి దగ్గర పెట్టిన తోరాలకు పూజ చేసి పూజ చేసుకుంటున్న స్త్రీలు ఆ తోరాన్ని చేతికి ధరించాలి. పూజ పూర్తయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. పూజానంతరము అమ్మవారికి రకరకాల పంచభక్ష పరవాణాలతో నైవేద్యం పెట్టాలి. వరలక్ష్మి వ్రతము తరువాత రోజు కలశంలోని నీటిని ఇంటి చుట్టూ చల్లాలి. కలశం కింద ఉంచిన బియ్యంతో అన్నం వండుకుని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.